పరిశ్రమల కోసం భూములు సేకరించొద్దా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొద్దా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వద్దా, మీరు ప్రాజెక్టులు ఎలా కట్టారు, కొడంగల్పై ఇంత కక్ష ఎందుకు, కలెక్టర్లపై దాడులు చేయిస్తావా, కుట్రలు చేస్తే ఊచలు లెక్క పెట్టిస్తాం. వరుసగా విజయోత్సవాలు చేసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న వరంగల్లో నిన్న వేములవాడలో జరిగింది. వేములవాడలో కోడెమొక్కులు మొక్కిర్రు. కనీసం దానికైనా సంతోషపడాలి. ఆ వేములవాడలోనే ఆ సంస్కృతి దాని ముంగట ఉన్నటువంటి దర్గా మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. దీనికి ఎదురుగానే ఉంటుంది, గుడి ముంగట ఎదురుగానే ఉంటుంది. దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుండు, దానిపైన కూడా చర్చ జరిగితే బాగుండు. ఎందుకు అట్లా అద్మానంగా అడ్డంగా గుళ్ళోకి దర్గా ఎందుకు వచ్చింది? దేశంలో ఎంత భావదారిద్ర్యం ఉంటుందంటే, నా గుడిపైన దాడి చేసి నా గుడి మధ్యలో అవతలి మతం వాడొచ్చి వాడి శివాన్ని పెట్టి వాడు దాన్ని ఒక దర్గాలాగా పెడితే, ఈ దేశం యొక్క సంస్కృతిలో 80% మెజార్టీలు ఉన్నటువంటి నా దేశంలో నేను వాడిని ఏమీ చేయలేనటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోయినాం. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం, ఈ దేశం యొక్క పరిస్థితి. దానికి ఇంకెంతకాలం అవి చర్మగీతం పాడాలి. ఎస్, ఈ దేశంలో ఎక్కడెక్కడైతే దేవాలయాలు శిథిలావస్థలకు పోయినాయో, ఈ ఔరంగజేబులు, ఈ అబ్రాహ్మిక్ వాళ్ళు అందరూ వచ్చి దేశంలో అనేక గుళ్ళను కూలగొట్టారో వాటన్నిటినీ పునర్నిర్మిస్తే ఈ చరిత్ర అంతా తెలుస్తుంది. కాకతీయులు ఏంటిది, వాళ్ళట్ల అన్ని వరుసగా 1000-1500 సంవత్సరాల చరిత్ర అంతా కూడా కొత్త కొత్త దేవాలయాలు కట్టే బదులు పాత దేవాలయాలన్నీ, శిథిలావస్థలు ఉన్నటువంటి దేవాలయాలన్నీ ఎవడైతే కబ్జా చేసిండో వాటన్నిటినీ పునరుద్ధరణ చేసి వాటన్నిటినీ మళ్ళీ బాగా చేసుకుంటే మన దేశం యొక్క చరిత్ర తెలుస్తుంది. చేసుకోవచ్చు. అట్లాంటి టూరిజం కేంద్రాలు కూడా చేసుకోవచ్చు, ఆధ్యాత్మిక టూరిజం చేసుకోవచ్చు. ఇవాళ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఏ కొసకు పోయినట్ల వందలు ఉంటాయి. హైదరాబాద్లో వీకెండ్లో పోయేటోళ్ళు ఈ పబ్బులు తాగి తినేటికంటే కూడా హైదరాబాద్ నుంచి వీకెండ్కు పోతే చిన్న 500, 600, 700, 800 సంవత్సరాలు, 1000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అనేకమైనటువంటి చరిత్రకు తార్కాణంగా ఉన్నటువంటి పోతే భక్తికి భక్తి వస్తుంది, ప్రజలకు మన చరిత్ర తెలుస్తుంది, మన గతం తెలుస్తుంది, మన గొప్ప సంస్కృతి తెలుస్తుంది, మన పద్ధతులు తెలుస్తాయి. ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అనేకమైన ఉన్నాయి. ఇది ప్రభుత్వము పూనుకోవాలి. ఈ దేవాలయాల అభివృద్ధికి చేస్తే అదే టూరిజం అవుతుంది. అదే ఆ గ్రామాల్లో అది నిజానికి ఆ గ్రామం యొక్క అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. గ్రామాన్ని గ్రామంలాగా ఉంచుతాము. వేలి వాళ్ళ రామప్పకు పోతున్నారు, వరంగల్ నుంచి, హైదరాబాద్ నుంచి వరంగల్ రామప్పకు పోతున్నారు. పొయ్యి వచ్చేతో వల్ల అనేకమైనటువంటి దేవాలయాలు ఉంటాయి. వరుసగా 2 రోజులు 3 రోజులు ఉండగలిగేటువంటి పెద్దవి, చిన్నవి, పాతవి అనేకమైనటువంటి ప్రచారం చేసుకుంటూ పోతే ప్రజలు చాలా చాలా పెద్ద ఎత్తున వెళ్తారు. వాళ్ళ పొయ్యే రూట్లో ఒకసారి ఇంకో చోట హైదరాబాద్ నుంచి శ్రీశైలం పోతుంటారు, హైదరాబాద్ నుంచి నాసిక్ పోతుంటారు. అవన్నీ కూడా చూసుకోవచ్చు కదా. ఆ తొవ్వలో ఉండేటువంటి అనేకమైనటువంటి పురాతనమైనటువంటి దేవాలయాలు ఉంటాయి. వాటన్నింటిని కూడా చూసుకుంటూ ఉంటారు. అట్లా తెలంగాణకు సంబంధించినటువంటి టూరిజం పెరుగుతుంది, కల్చరల్ పెరుగుతుంది, మన దేశ చరిత్ర తెలుస్తుంటుంది, నిజమైనటువంటి అవగాహన వస్తుంటుంది ప్రజలకి. మనం కూడా మన పూర్వీకులు ఇంత గొప్పగా ఉన్నారు, మనం ఇంకా గొప్పగా ఉండాలనేటువంటి ఆచరణ పెరుగుతుంది. సరే, అదొకటే అంశము. రెండవది